हैदराबाद के इलाके कूकटपल्ली में तेलुगु देशम पार्टी लीडर पेद्दिरेड्डी की क़यादत में बाइक रैली निकाली गई। रैली में सैकड़ों पार्टी कारकुनों ने शिरकत की। इस मौके पर पेद्दिरेड्डी ने कहा कि तेलंगाना में अजीम इत्तेहाद की जीत यकीनी है। अजीम इत्तेहाद की बढ़ती मकबूलियत से केसीआर खौफजदा है। पेद्दिरेड्डी ने केसीआर के काम काज पर सवाल उठाया और कहा कि केसीआर प्रगति भवन तक ही महदूद हो गए हैं। अजीम इत्तेहाद की कामयाबी के बाद प्रगति भवन को मेंटल हॉस्पिटल में तब्दील कर दिया जाएगा। అన్ని సర్వేల ప్రకారం చూస్తే మహాకూటమి 100% అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి। 4 సంవత్సరాల 3 మాసాల 4 రోజులు ప్రభుత్వాన్ని నడిపి 9 మాసాల ముందే ముందస్తుగా కారణం లేకుండా ఎన్నికలకు పోయినటువంటి ఈ పార్టీ ఎందుకు మళ్ళీ ఆశీర్వదించాలి, ఎందుకు మళ్ళీ ఓటేయాలనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి। నిన్నటి వరకు పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ప్రజలను పట్టించుకోలేదు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు। పొద్దున లేస్తే కేసీఆర్ నుండి మొదలుకుంటే హరీష్ రావు వరకు, కేటీఆర్ నుండి మొదలుకుంటే కవిత వరకు కుటుంబంలో 4 సభ్యులు కలిసి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని పొద్దున్న లేస్తే ఆరిపోసుకోవడం తప్ప ఈ ఇచ్చిన అవకాశంలో ఈ ప్రభుత్వంలో మేము ఏం చేశామో చెప్పుకోవడం లేదు, ఏం చేస్తామో చెప్పడం లేదు। సంబంధం లేనటువంటి వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసేది, ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేది లేదు। అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా పరదూషణలు చేస్తూ ఉన్నారు। అది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు, దానికి తగు విధంగా గుణపాఠం చెప్తారు। तेलंगाना में असेंबली इंतखाबात की तैयारियां तेजी से जारी है। कांग्रेस पार्टी के रियासती सतह के असेंबली इंचार्ज का एक इजलास हैदराबाद में मुनक्किद हुआ, जिसमें एआईसीसी के लीडरों ने शिरकत करते हुए मुस्तकबिल के लाएमल पर तबादला ख्याल किया। इन्हें इंतखाबात की तैयारियों से मुताल्लिक मालूमात फराहम की गई। यहाँ पर ट्रेनिंग हासिल करने वाले लीडर्स इलाकाई सतह के लीडरों को ट्रेनिंग देंगे।